వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 13. దాతృత్వము దేవుని వరము అనే విషయం మనం తెలుసుకుందాం. 2 కొరింథీ 8:4లో వారు తమ సామర్థ్యం కొలదియే కాక తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను అని పౌలు మాసిదోనియా సంఘస్థుల గురించి కొరింథీ వీళ్లకు రాస్తున్నాడు. యెరూషలేములోని పరిశుద్ధుల నిమిత్తము ధనం పోగు చేసే కార్యక్రమం పౌలు ప్రారంభించి తాను స్థాపించిన సంఘాలను ప్రోత్సహిస్తూ కొరింథు సంఘానికి తీతును పంపించాడు. పౌలు వారికి మాసిదోనియా సంఘస్థుల గురించి చెప్తూ వారిని ప్రోత్సహిస్తూ వారిలోని ఉదారతను ఉత్తేజపరుస్తున్నాడు. మాసిదోనియా సంఘ స్థాపన నుండి వారు అనేక శ్రమలు అనుభవించారు. ఆర్థికంగా కడు పేదవారు, కానీ త్యాగపూరితంగా తమ స్తోమతకు మించి ఇచ్చుటలో వారు చాలా ఆనందించారు. వారు కూడా ఈ పనిలో పాలు పంచుకుంటామని పౌలును బతిమలాడారు. ఈ దాతృత్వం అనే లక్షణం కేవలం దేవుని కృప ద్వారా వచ్చే వరం. దేవునికి ఇచ్చే విషయంలో 4 దశలు ఉన్నాయి. వాటిని చూద్దాం. మొదటిది కృతజ్ఞత అర్పణలు. అంటే ఇచ్చే విషయంలోనే 4 స్టేజెస్ అన్నమాట. ఫస్ట్ది కృతజ్ఞత అర్పణలు. తమ జీవితంలో దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతతో ఇచ్చే అర్పణ మొదటి దశ. ప్రతి విశ్వాస జీవితంలో ఏదో ఒక అవసరత ఉంటుంది. దానికోసం ప్రార్థన చేస్తారు, వాగ్దానం చేస్తారు దేవుడికి. అయిపోయిన తర్వాత కృతజ్ఞత కూటికి పెట్టుకుంటాము అట్లా అని వాటిని తప్పనిసరిగా నెరవేరుస్తారు. రెండవ దశ దశంభాగం మందిరంలో ఇచ్చుట అనేది వాళ్ళు ఆత్మీయంగా ఎదిగే కొద్దీ విశ్వాసి తన ఆదాయంలో దశంభాగం దేవునికి ఇవ్వాలని ఆశపడతాడు. అయితే ఇవ్వగానే ఆకాశం వైపు కనులెత్తి చూడడం మొదలు పెడతాడు. ఎందుకంటే మలాకీ 3:10లో దశంభాగం ఇస్తే ఆకాశపు వాకిళ్లని విప్పి పట్టుజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించెదను అని దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. షరతులు ఏం అవసరం లే, కేవలం వాగ్దానాలు మాత్రం పట్టుకొని తలపైకెత్తి చూస్తూ ఉంటారనమాట. మూడవది నిస్వార్థంగా దేవునికి ఇచ్చుట. ఈ విధంగా చేయాలంటే పరిచర్య పట్ల సంపూర్ణ సమర్పణ కలిగి ఉండి దేవుణ్ణి అమితంగా ప్రేమించాలి. ఇక 4వ దశ, ఇది ఆత్మీయ ఎదుగుదలకు కొలబద్ద అనొచ్చు. మాసిదోనియా సంఘస్థులు లాగా వాళ్ళు లేమిలో ఉండి ఇచ్చారు, సామర్థ్యమునకు మించి ఇచ్చారు. లూకా 21:4లో యేసుప్రభు ప్రశంసించిన బీద విధవరాలు తనకున్న 2 కాసుల అర్పణను పెట్టెలో వేసింది. ఆత్మీయంగా ఎదిగే కొద్దీ ఇచ్చుట అధికమవుతుంది. ఈ బీద విధవరాలి సంఘటన మనం చదివితే భలే ఆశ్చర్యం వేస్తుంది. యేసుప్రభు అక్కడ కానుకలు పెట్టే దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎందుకు కూర్చున్నాడంటే వాళ్ళు ఎంత వేస్తారని కాదు, వాళ్ళ మనసులో ఏముంది అని. అంటే ఎంత మిగిలించుకున్నారనేది దేవుడు చూస్తాడు. ధనవంతులు చాలా ఇస్తే అదేమి ఆయనకు సంతోషం కలిగించే విషయం కాదు. పేదరాళ్ళు తనకున్నదంతా ఇచ్చిందని చెప్పి అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చిందని శిష్యులతో దేవుడు అంటున్నాడు. దాతృత్వం అనే లక్షణము మానవుని స్వభావంలో లేదు. ఎందుకంటే మనుషులందరూ జన్మత పాపులే. రక్షణ పొందాక యేసయ్య ప్రేమ మనలో నింపబడుతుంది కాబట్టి దాంతోపాటు కొన్ని మంచి లక్షణాలు కూడా వరంగా ఇవ్వబడతాయి. ఆ విధంగా మనం ఉండాలని ప్రభు నామమున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మనందరికీ అలాంటి గుణాలు అలవడాలి, అదొక వరంగా దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునైనా స్తోత్రం ప్రభా. ఇదిగో తండ్రి ఈ ఉదయకాలం నా దాతృత్వం అనే వరం కోసం కోరుకుంటున్నాం. మీరే మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.